తాజాగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ని అయితే మార్కెట్లోకి అయితే లాంచ్ చేశారు. సో నేనేమనుకుంటున్నా అంటే ఓలా రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ ఏదైతే ఆఫర్ చేస్తున్నారో ఆ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీకి ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇంకొక ఎలక్ట్రిక్ బైక్ నాకు ఓబెన్ ఆర్ ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్ అయితే కనిపించింది. ఈవెన్ రివాల్ట్ మోటార్స్ కూడా కనిపించారు కానీ బట్ రివాల్ట్ వాళ్ళు 4.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని ఆఫర్ చేయట్లేదు. కాబట్టి నేను రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ని అలానే ఓబెన్ ఆర్ ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్ని కంపేర్ చేసి ఏది బెస్ట్ అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడు. టాపిక్లోకి వెళ్లే ముందు ఒక విషయం క్లారిటీ ఏంటంటే నేను యాజ్ ఆఫ్ నో అయితే ఓబెన్ ఆర్ ఈజెడ్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ కానివ్వండి లేకపోతే మనకి ఓలా రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క రివ్యూస్ అయితే చేయలేదండి. బట్ మనకున్న టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఆధారంగా ప్రీవియస్గా కంపెనీకి ఉన్న రెప్యుటేషన్ ఆధారంగా అయితే మేము కంపారిజన్ చేసి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ మనం బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే నేను రోడ్స్టర్ ఎక్స్ 4.5 కిలోవాట్ వేరియంట్ని కంపారిజన్ కోసం తీసుకున్నాను అండి. సో 4.5 కిలోవాట్ వేరియంట్ ఉంది. అదే మనకు ఓబెన్ ఆర్ ఈజెడ్ లో టాప్ అండ్ వేరియంట్ లో 4.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక సర్టిఫైడ్ రేంజ్ పరంగా మాట్లాడుకుంటే రోడ్స్టర్ ఎక్స్ లో 252 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. బట్ రియల్ రేంజ్ మేము అనుకోవడం అయితే 160 నుండి 180 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దీనికి ఒక క్యాలిక్యులేషన్ మీకు క్లారిటీ కూడా ఇస్తానండి. సో యావరేజ్ గా ఒక ఎలక్ట్రిక్ బైక్ యొక్క వెయిట్ ని ఆధారంగా ఎలక్ట్రిక్ బైక్ యొక్క రేంజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలానే దాని యొక్క మోటార్ కెపాసిటీని ఆధారం బట్టి కూడా మనకి రేంజ్ అనేది వ్యారీ అవుతుంది అనమాట. మా అంచనా ప్రకారం రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ లో మనకి 1 కిలోవాట్ అవర్ కి సో మాక్సిమం వచ్చే రేంజ్ ఎంత అంటే ఒక 40 కిలోమీటర్స్ వరకు మాక్సిమం రేంజ్ వచ్చే అవకాశం ఉంది. దీనికి కారణం ఏంటంటే దీనికి వెయిట్ కి లింక్ అయి ఉందన్నమాట. సో మనకి రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ వెయిట్ వచ్చి చూసుకున్నట్లయితే 131 కేజీలు. ఒకవేళ ఇదే ఎలక్ట్రిక్ బైక్ ఒక 115 కేజీలు ఉందనుకోండి, అది 1 కిలోవాట్ అవర్ కి ఒక 43-44 కిలోమీటర్స్ రేంజ్ కూడా రావచ్చు. సో బట్ ఇది వెయిట్ ఆల్రెడీ 131 కేజీస్ ఉంది కాబట్టి యావరేజ్ స్పీడ్ ఒక 40 కిలోమీటర్ టాప్ స్పీడ్ యావరేజ్ కి కన్సిడర్ చేసుకుంటే 1 కిలోవాట్ అవర్ కి 40 కిలోమీటర్స్ వరకు రేంజ్ వస్తుంది. కాబట్టి సో మాక్సిమం తీసుకుంది 180 కిలోమీటర్స్ వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాము. బట్ అదే కొంచెం మనం డిఫరెంట్ రోడ్ కండిషన్స్ ప్రకారం అయితే కనుక ఈవెన్ 4.5 కిలోవాట్ అవర్ కెపాసిటీ ఉన్న రియల్ రేంజ్ 160 కిలోమీటర్ వరకు ఉండే అవకాశం ఉందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదే మనకి ఓబెన్ ఆర్ ఈజెడ్ విషయానికి వస్తే ఇందులో 175 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. వీళ్ళు ఆఫర్ చేస్తున్న 4.4 కిలోవాట్ అవర్ కెపాసిటీకి దీనికి 130 to 140 కిలోమీటర్ రేంజ్ అని రియల్ గా రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దీనికి ఒక కారణం ఉందండి. ఆల్రెడీ మేము కనుక్కోవడం ద్వారా కొంతమంది ఎవరైతే ఓబెన్ ఆర్ ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్ ని వాడుతున్నారో వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక్కుంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఒక 130 to 140 కిలోమీటర్స్ వరకు రియల్ రేంజ్ వస్తుందని చెప్తున్నారు. సో దీనికి సుమారుగా మాక్సిమం వచ్చేది 1 కిలోవాట్ అవర్ కి 35 కిలోమీటర్స్ లెక్కను చూసుకుంటే కనుక వీళ్ళు చెప్తున్న 4.4 కిలోవాట్ అవర్ కి కెపాసిటీకి 140 కిలోమీటర్స్ మాక్సిమం రేంజ్ అనేది వస్తుంది అనమాట. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రేంజ్ పారామీటర్స్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ గా మారడానికి కారణం ఏంటంటే వీళ్ళు కొన్ని కొత్త టెక్నాలజీని యూజ్ చేసామని చెప్తున్నారు. వీళ్ళ వైరింగ్ హార్నెస్ యొక్క లెంత్ కూడా చాలా తగ్గించేశారన్నమాట. సో దీని ద్వారా ఎఫిషియన్సీ పెరుగుతుందని చెప్తున్నారు. ఆ పారామీటర్స్ కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. లేదంటే వీళ్ళు బ్రేక్ బై వైర్ టెక్నాలజీ అంటే మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా మరింత ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తుందని చెప్తున్నారు. దాని ద్వారా కూడా వీళ్ళ వెహికల్ సంబంధించిన రేంజ్ పెరుగుతుందని చెప్తున్నారు. తాజాగా వీళ్ళు జెన్ 3 వేరియంట్ సంబంధించిన స్కూటర్స్ లో కూడా మనకి కొంచెం రేంజ్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. కాబట్టి సో దాని పారామీటర్ లో కొంచెం రోడ్స్టర్ ఎక్స్ కి ఆ కిలోవాట్ అవర్ కి సంబంధించిన ఎఫిషియన్సీ అనేది కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. సో కొంచెం ఎక్కువ అడిషనల్ అడ్వాంటేజ్ మనకి ఓలా రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ కనిపించే అవకాశం ఉంది. నెక్స్ట్ ఛార్జింగ్ టైం పరంగా చూసుకున్నట్లయితే రోడ్స్టర్ ఎక్స్ ని 80% ఛార్జ్ చేయడానికి 5.9 గంటల సమయం పడుతుంది. అదే ఓబెన్ ఆర్ ఈజెడ్ కి సుమారుగా 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది అనమాట. ఇక మోటార్ కెపాసిటీ చూసుకున్నట్లయితే రోడ్స్టర్ ఎక్స్ లో 11 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇందులో 125 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఓబెన్ ఆర్ ఈజెడ్ లో అయితే 7.5 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ లో 95 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. మన పారామీటర్స్ పరంగా చూసుకున్నట్లయితే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీకి రేంజ్ పరంగా చూసుకున్నా కూడా మనకి ఓలా రోడ్స్టర్ ఎక్స్ కి కొన్ని అడ్వాంటేజెస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. రేంజ్ పరంగా ఛార్జింగ్ టైం పరంగా ఇంచుమించుగా రెండింటికి కూడా ఇంచుమించుగా అలాగే కనిపిస్తుంది. అదే మనకి మోటార్ కెపాసిటీ పరంగా చూసుకున్నా కూడా రోడ్స్టర్ ఎక్స్ కి ఎక్కువ మోటార్ కెపాసిటీ అయితే లభిస్తుంది. అలానే టాప్ స్పీడ్ పరంగా కూడా రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. మీకు మరికొన్ని ఇన్ఫర్మేషన్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. బ్రేకింగ్ పరంగా చూసుకున్నట్లయితే రోడ్స్టర్ ఎక్స్ లో మనకి డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు. అలానే మనకి ఓబెన్ ఆర్ ఈజెడ్ లో కూడా డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇస్తున్నారండి. టైర్ పరంగా చూసుకున్నట్లయితే రోడ్స్టర్ ఎక్స్ లో ముందు వైపు 18 అంగుళాల ట్యూబ్లెస్ టైర్ ఆఫర్ చేస్తున్నారు. వెనుక వైపు 17 అంగుళాల ట్యూబ్లెస్ టైర్ ఆఫర్ చేస్తున్నారు. అదే ఓబెన్ ఆర్ ఈజెడ్ లో ముందు వెనుక కూడా 17 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ఎలక్ట్రిక్ బైక్ లో అయితే ఆఫర్ చేస్తారు. కాకపోతే బ్రేకింగ్ పరంగా సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే రోడ్స్టర్ ఎక్స్ లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ సిస్టమ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో మరింత కొంచెం సేఫ్టీ బ్రేకింగ్ అనేది రోడ్స్టర్ ఎక్స్ లో లభిస్తుంది. ఓబెన్ ఆర్ ఈజెడ్ లో అయితే కనుక సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ స్మార్ట్ కనెక్టివ్ విషయానికి వచ్చేస్తే కనుక రోడ్స్టర్ ఎక్స్ లో కానివ్వండి ఓబెన్ ఆర్ ఈజెడ్ లో కానివ్వండి మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే లాంటిది ఏం ఆఫర్ చేయట్లేదు.
బేసిక్ డిస్ప్లేతోనే మనకి 2 ఎలక్ట్రిక్ బైక్స్ లో కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట. బట్ మోర్ ఓవర్ ఓపెన్ రార్ ఈజెడ్ కి కొంచెం కలర్ డిస్ప్లే లాంటిది కూడా అడిషనల్ అడ్వాంటేజ్ అయితే లభిస్తుంది. ఇక వెయిట్ పరంగా చూసుకున్నట్లయితే రోడ్స్టర్ ఎక్స్ 131.4 kgs వెయిట్ అయితే వీళ్ళ ఎలక్ట్రిక్ బైక్ అయితే లభిస్తుంది. అదే ఓపెన్ రార్ ఈజెడ్ లో ఇది మాకు ఎగ్జాక్ట్ గా తెలియదు, ఎందుకంటే మేము 2-3 రెఫరెన్స్ వెబ్సైట్ లో ఒకళ్ళు 138, 148 చూపిస్తున్నారు. సో మేము తక్కువ వెయిట్ 148 kgs వెయిట్ ని తీసుకుంటున్నాం అనమాట. ఎందుకు మరి 4.4 kWh కెపాసిటీ ఉన్న ఓపెన్ రార్ ఈజెడ్ లో ఎందుకు కొంచెం బరువు ఎక్కువ ఉందంటే, ఓపెన్ రార్ ఈజెడ్ లో LFP బ్యాటరీ ప్యాక్ అనేది యూస్ చేస్తున్నారు. అదే మనకి రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ లో అయితే కనుక NMC కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్, ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ ఉన్న బ్యాటరీ ప్యాక్స్ అనేది ఓలా రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ లో అయితే యూస్ చేస్తున్నారు. కాస్త మనకి థర్మల్ స్టెబిలిటీ కానివ్వండి, కొంచెం సేఫ్టీ పారామీటర్స్ లో అయితే మాత్రం మనకి ఓపెన్ రార్ ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఒక అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది LFP బ్యాటరీ ప్యాక్ యూస్ చేయడం ద్వారా. నెక్స్ట్ చూసినట్లయితే గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా రోడ్స్టర్ ఎక్స్ 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అదే ఓపెన్ రార్ ఈజెడ్ లో అయితే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో మనకి గ్రౌండ్ క్లియరెన్స్ పారామీటర్ పరంగా చూసుకున్నట్లయితే ఓపెన్ రార్ ఈజెడ్ కి అయితే అడ్వాంటేజ్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి వారంటీ పరంగా రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ లో బై డిఫాల్ట్ గా 3 years or 40,000 kilometers వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. అదే మనకి ఓపెన్ రార్ ఈజెడ్ లో 3 సంవత్సరాలు లేదా 50,000 kilometers వారంటీ ఇస్తున్నారు. బట్ ఈ రెండు వేరియంట్స్ లో కూడా ఎక్స్టెండెడ్ వారంటీ 8 సంవత్సరాలు లేదా 80,000 kilometers వారంటీ అనేది అటు ఓపెన్ రార్ కి ఇటు రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ రెండింటికి కూడా కంపెనీ వాళ్ళ సైడ్ అయితే ఆఫర్ చేస్తుంది ఈ వారంటీ. సో ప్రెసెంట్ అయితే రోడ్స్టర్ ఎక్స్ కి బై డిఫాల్ట్ ఒక ఫ్రీ ఆప్షన్ కూడా ఉంది. 5 years or 60,000 kilometers వారంటీ అనేది ₹0 కే మీరు కావాలంటే అడిషనల్ గా ఆప్షన్ కూడా ఇస్తున్నారు ప్రెసెంట్ ఉన్న ఆఫర్ ప్రకారం. అదైతే రోడ్స్టర్ ఎక్స్ కి అయితే అడ్వాంటేజ్ కనిపిస్తుంది. మార్కెట్ అవైలబిలిటీలో మనకి రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ ఎక్కువగా అందుబాటులో ఉందన్నమాట, ఎందుకంటే వీళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి డెలివరీ చేస్తున్నారు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు. అదే ఓపెన్ రార్ ఈజెడ్ లో అయితే మనకి తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల మాత్రమే ప్రెసెంట్ అయితే అందుబాటులో ఉంది. మెల్లమెల్లగా వీళ్ళు కూడా డీలర్షిప్ నెట్వర్క్ అయితే ఎక్స్పాన్షన్ అయితే చేసుకుంటున్నారు. బట్ ఇప్పుడు రోడ్స్టర్ ఎక్స్ సంబంధించిన డెలివరీస్ నిన్నటి నుంచే ప్రారంభమయ్యాయి అనమాట. సో మరి దీన్ని స్పీడప్ చేసే అవకాశం కొంచెం లోగానే ఉంటుంది ఇనిషియల్. బట్ ఓపెన్ రార్ ఈజెడ్ కి ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు ప్రొడక్షన్ రన్ అవుతుంది కాబట్టి కొంచెం మరింత ఫాస్ట్ గా డెలివరీ అవకాశం ఓపెన్ రార్ ఈజెడ్ కి అయితే లభిస్తుంది అనమాట. అలాగే మన సర్వీస్ గురించి మాట్లాడుకుంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి ఈ రోజుకి వాళ్ళు వెంటాడుతున్న ఒక సమస్య ఏదైనా ఉందంటే అది సర్వీస్ పరంగా అనమాట. సో కంపెనీలో కొంతమంది కస్టమర్స్ ఏమో బాగానే ఉందంటున్నారు సర్వీస్, కొంతమంది ఏమో కొంచెం ఇంప్రూవ్ అవ్వాలని చెప్తున్నారు. సో దాని పరంగా అయితే కొంచెం డిఫరెన్స్ క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అదే మనకి ఓపెన్ రార్ ఈజెడ్ అయితే మాత్రం మనకి అంత క్లారిటీ లేదండి, ఎందుకంటే ఓపెన్ రార్ ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో మరీ ఎక్కువగా అందుబాటులో, ఉదాహరణకి హైదరాబాద్ కానివ్వండి లేకపోతే మనకి ఏపీలో కొన్ని చోట్ల మాత్రం ఓపెన్ రార్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులో ఉంది కాబట్టి, సో డీటెయిల్ గా మరీ ఎక్కువ వాల్యూమ్స్ లో కూడా వీళ్ళు సేల్ చేయలేదు కాబట్టి సర్వీస్ ఎలా ఉందో మాకు క్లారిటీ లేదు కాబట్టి అది పాజిటివ్ ఇటు నెగిటివ్ అనే క్లారిఫికేషన్ అయితే రావట్లేదు. సో అందుకనే మీకు ఓపెన్ రార్ సంబంధించిన సర్వీస్ పరంగా మాత్రం మీరు ఒకసారి మీ సైడ్ కూడా కొంచెం రీసెర్చ్ తెచ్చి చేసుకోండి. ఇంకా చివరిగా ప్రైస్ విషయానికి వస్తే ఓపెన్ రార్ ఈజెడ్ ₹120,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్ కి అయితే లభిస్తుంది. రోడ్స్టర్ ఎక్స్ ₹125,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్ కి ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ కంపారిజన్ అంతా చూసిన తర్వాత మరి ఏ ఎలక్ట్రిక్ బైక్ తీసుకోవాలి, సో మీరు క్లారిటీగా మీ ముందే క్లియర్గా రెఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. సో వీళ్ళు రేంజ్ పరంగా మాత్రం ఇవాళకి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే రేంజ్ పరంగా కొంచెం అడ్వాంటేజ్లో అయితే కనిపిస్తున్నారు. వీళ్ళ మోటార్ ప్యాక్ కెపాసిటీ కానివ్వండి లేకపోతే వీళ్ళ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కానివ్వండి ఈ ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం అడ్వాంటేజ్గా ఉంది. బట్ ఇంటి దగ్గరే ఛార్జింగ్ ఆప్షన్ అనేది ఓపెన్ రార్ వాళ్ళు ఒకటి ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీరు ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకోవాలంటే సుమారుగా ఒక 2.5 hours ఇంటి వద్దనే ఛార్జింగ్ స్టేషన్ కూడా మీరు ఏర్పాటు చేసుకోవాలి. బట్ దానికి అడిషనల్ అమౌంట్ అయితే పే చేయాలి ఉంటుంది. బట్ రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ మీరు ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడైతే మీరు ఛార్జింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సో రెండింటిలో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. బట్ ఒకవేళ ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్తే మాత్రం రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ మరింత ఫాస్ట్ గా ఛార్జ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఓవరాల్ గా మనం గమనిస్తే కనుక కొన్ని పారామీటర్స్ తో మనకి రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ అనేది కాస్త ముందంజలో కనిపిస్తుంది అనమాట. బ్యాటరీ ప్యాక్ కానివ్వండి లేకపోతే రేంజ్ కానివ్వండి లేకపోతే మనకి మోటార్ కెపాసిటీ కానివ్వండి టాప్ స్పీడ్ కానివ్వండి బ్రేకింగ్ సిస్టమ్ లాంటి విషయాల్లో మనకి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ కనిపిస్తుంది. అదే ఓపెన్ రార్ ఎలక్ట్రిక్ బైక్ పరంగా చూసుకున్నట్లయితే వాళ్ళకి కొంచెం ఇంటి దగ్గరే కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కానివ్వండి లేకపోతే మనకి వీళ్ళ గ్రౌండ్ క్లియరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి కాస్త సేఫెస్ట్ బ్యాటరీ ప్యాక్ LFP బ్యాటరీ ప్యాక్ పరంగా కానివ్వండి ప్రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం డిఫరెన్స్ ప్రైసింగ్ ఉంది. బట్ దానికి ఓలా ఎలక్ట్రిక్ కొంచెం అడిషనల్ రేంజ్ ఉంది, అది వేరే విషయం. సో కొన్ని సెగ్మెంట్స్ లో ఓపెన్ రార్ ఎలక్ట్రిక్ బైక్ కూడా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. దీన్ని బట్టి అయితే మీరు డిసైడ్ అవ్వండి. సో ఒకవేళ మీకు స్టిల్ ఇంకా క్లారిటీ లేదు మేము ఈ 2 ఎలక్ట్రిక్ బైక్స్ లో ఏది తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ ని డెలివరీ స్టార్ట్ చేశారు, మరి దాని ఎగ్జాక్ట్ రియల్ రేంజ్ ఏంటో తెలియదు. సో మేము కూడా ట్రై చేస్తున్నాం. రియల్ రేంజ్ ఫిగర్స్ ఎవరైనా కస్టమర్స్ తీసుకుని ఉంటే కనుక వాళ్ళ ఇన్ఫర్మేషన్ తో మేము ఇంకొక వీడియో కూడా చేస్తాం. బట్ స్టిల్ మీకు కొత్తగా ఒక ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్ లోకి వచ్చినప్పుడు ఏ పారామీటర్స్ ఎలక్ట్రిక్ బైక్ తీసుకోవచ్చు, ఒక ఎలక్ట్రిక్ బైక్ తీసుకోవాలా లేదా అనే క్లారిటీ ఇవ్వడం కోసం ఈవీ కొరాడు కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. ఈ కోర్సులో మీకు ఒక డీటెయిల్డ్
ఒక స్పెసిఫికేషన్ షీట్ అయితే ఇస్తాం. ఆ షీట్లో మనకి రియల్ రేంజ్ ఎంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లారిటీగా నోట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఛార్జింగ్ టైం ఎంత ఉంటుంది, 100% ఛార్జ్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ఎంత, అన్ని కూడా మీరు అన్ని డీటెయిల్స్ పారామీటర్స్ ఫిల్ చేసుకుంటే మీకు కావాల్సిన ఎలక్ట్రిక్ బైక్ ని మీకు మీరుగా డిసైడ్ చేసుకుని కొనుక్కునే అవకాశం ఉంటుంది. నాలెడ్జ్ అనేది మీరే గెయిన్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈవీ కురాడ్ కోర్సుని తీసుకుందాం అనుకోలేదు స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది మీ ఓనర్షిప్ మాత్రం షేర్ చేద్దాం అనుకోలేదు స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ లింక్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కురాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆటోమొబైల్ గణన కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గణన కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.